మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి తండ్రి అయిన దేవునికి నాకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే వాక్యము చక్కటి రీతిలో తెలియజేస్తూ ఉంది. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు ఎవరిని వారి శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, దేవుడి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎవరి మీద ఉంటుంది, దేవుడు ఎవరి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, దేవుడు ఎవరిని నడిపిస్తాడు, దేవుడు ఎవరిని క్షేమంగా ఉంచుతాడు, ఇవన్నీ కూడా ఈ వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని అక్కడ చదవండి. నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడంట. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లేదు అని అంటే, మనం చేస్తున్న ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లేదు అని అంటే, మనం ఇంకా అనీతిమంతులుగా ఉన్నాం. నీతిమంతులుగా అయితే లేము. అందుకనే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. అందుకనే మనం ఎంత మొరపెట్టినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మహాతల్లులు చాలా మంది గొప్ప గొప్ప వారు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఆదివారం అనక రాత్రనక పగలనక అనునిత్యము కూడా ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కానీ వారందరికీ ఒకే మాట తెలియజేస్తున్నాను. ఏంటో తెలుసా? మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతసేపు చేసినా, ఎంత కన్నీటి ప్రార్థన చేసినా, మనలో అవినీతి ఉంటే, మనలో నీతి లేకపోతే దేవుడు మన ప్రార్థన విండమ్మా. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విండవు. ఎందుకనంటే నీతిమంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. అక్కడ చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. అమ్మా, ఎవరు ఆలకిస్తారంట? నీతిమంతులు మొరపెట్టగా, నీతిమంతులు ప్రార్థన చేయగా ఎవరు ఆలకిస్తారంట? యెహోవా ఆలకిస్తాడంట. ఈరోజు మన ప్రార్థనలు దేవుడు ఎందుకు వినట్లేదంటే, ఇంకా మనలో అవినీతి ఉందేమో, ఇంకా మనలో నీతిగా బ్రతికే లక్షణము లేదేమో, ఇంకా అనీతి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నామేమో, ఇంకా అవినీతి మంతులుగా బ్రతుకుతూ ఉన్నామేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మరి నీతిగా బ్రతకడం అంటే ఎలాగా? నీతిగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా బ్రతకాలి, నీతిగా నా భక్తి జీవితాన్ని ముందుకు ఎలా కొనసాగించాలి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, నీతిగా బ్రతకడం అంటే చాలా మంది చాలా చాలా సులువైంది అని అనుకుంటున్నారు. కానీ నీతిగా బ్రతకడం అంటే చాలా చాలా కష్టమైనది, చాలా కష్టతరమైన మార్గం నీతిగా బ్రతకడం అంటే. అనీతిగా ఎవరైనా బ్రతుకుతారు, అవినీతి ఎంతమంది అయినా చేస్తారు, కానీ నీతిగా బ్రతికిన వాడే గొప్ప. మరి నీతిగా బ్రతకడం చాలా చాలా కష్టమా? చాలా కష్టం, కష్టతరమైన పని అది. ఏది? నీతిగా బ్రతకడం. నీతిగా ఎలా బ్రతకాలి? అంత కష్టతరం ఏంటి అని ఆలోచన చేస్తే, నీతిగా బ్రతకడం అని అంటే ఎలా బ్రతకడమో తెలుసా? దేవుని దృష్టిలో సరైన వాడిగా బ్రతకడం. నీతిగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో సరైన వాడిగా బ్రతకడం అంటే దేవుని దృష్టిలో ఎటువంటి పాపము చేయని వాడిగా, ఎటువంటి తప్పు చేయని వాడిగా, ఎటువంటి చెడుతనము చేయని వాడిగా, ఎటువంటి చెడు మార్గాలు నడవని వారిగా దేవుని దృష్టికి కనబడాలి. అది నీతిమంతులుగా బ్రతకడం, అది నీతిమంతులుగా జీవించడం. అంటే ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతకడం కష్టమా? చాలా కష్టం. చాలా కష్టం, నిజంగా చాలా కష్టం.
అవునా? అవును. ఎందుకంటే అమ్మా, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకాలంటే అది అసాధారణమైన విషయం. అయితే అమ్మా, అసాధారణమైన విషయం అది. ఏది? దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడం. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనం మానవులము, మనం మనుషులము. మనుష్యునికి సహజ లక్షణం ఏంటి అని అంటే చిటుక్కున పాపంలో పడిపోవడం, తక్కువ పాపంలో పడిపోవడం. మరి దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతాం? మరి నీతివంతులుగా దేవుని దృష్టికి సరైన వారిగా ఎలా జీవించగలుగుతాం? అవునా కాదా? ఇంకా చెప్పాలంటే అమ్మా, ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి కాల సమయంలో పడుకునే వరకు, నిద్రపోయే వరకు ఎక్కడో దిక్కున ఏదో ఒక మూల ఏదో పాపం చేస్తూనే ఉన్నాం మనం. అవునా కదా? ఒక బూతు మాట రూపంలో అయినా కావచ్చు అమ్మా, ఒక చెడు మాట విషయంలో కావచ్చు, చెడు ఆలోచన విషయంలో కావచ్చు, చెడ్డది చూసిన విషయంలో కావచ్చు అమ్మా, ఇతరుల గురించి అసూయపడడం కావచ్చు, కోపపడడం కావచ్చు. అవునా కదా? అవును. ఎందుకంటే మానవులకి సహజ లక్షణం ఏంటి అని అంటే వెంటనే పాపంలో పడిపోవడం. మరి మానవులైన మనము అమ్మా, మానవులకున్న ఈ సహజ లక్షణాన్ని బట్టి దేవుడికి అనుకూలంగా బ్రతకగలమా? చాలా మంది అనుకుంటారు బ్రతకలేమేమో అని, కానీ ఖచ్చితంగా బ్రతకగలం. దేవుని కోసం నా కోపాన్ని విడిచిపెడతాను, దేవుని కోసం నా పాపాన్ని విడిచిపెడతాను, దేవుడి కోసం నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న అసూయను, నాలో ఉన్న భేదాలను, నాలో ఉన్న చెడుతనము విసర్జించడానికైనా నేను సిద్ధం అని మనము ముందుకు వస్తే అది మనకి పెద్ద పనేమీ కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా వెనకడుగు వేసేవారుగా ఉన్నాం. ఈ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో నీతిమంతుడుగా తెరచబడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నోవాహు గారు. ఎవరమ్మా? నోవాహు గారు. ఈ నోవాహు నీతిమంతుడు. ఎప్పుడు? తన కాలములో ఈయనొక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. ఎందుకని? ఈయనొక్కడే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి, ఈయనొక్కడే సరైన మార్గములో, సరైన విధానములో నడుస్తున్నాడు కాబట్టి. అందుకని ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఆ నీతిమంతుడు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మనం గమనిస్తే ఆ నీతిమంతుడు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మిగిలిన వారి కుటుంబాలు రక్షింపబడలేదా? జలప్రలయంలో కొట్టుకుపోయాయి తప్ప రక్షింపబడేవారుగా అయితే లేవు. చూసారా? వారి నీతి వారిని రక్షించింది, వారి నీతి వారిని కాపాడింది, వారి నీతి వారిని నడిపించింది, వారి నీతి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టింది. అవునా కాదా? అవును ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా నీతిగా బ్రతికితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడా? ఎస్, ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఈరోజు మనము కూడా నీతివంతులుగా బ్రతికితే దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడా? ఎస్, రక్షిస్తాడు. ఈరోజు మనము కూడా నీతిమంతులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే, దేవుని దృష్టిలో సరైన జీవితాన్నిగా అమ్మా, దేవుని దృష్టిలో సరైన మనిషిగా, సరైన విధానంగా మనం జీవిస్తే, దేవుని దృష్టికి మనం అనుకూలంగా కనబడితే మనల్ని కూడా దేవుడు కాపాడతాడా? కాపాడుతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అక్కడ అన్నాడు, కీర్తనల గ్రంథం 34:17 అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాడు, ఎవరిని పడితే వారిని విడిపించను, ఎవరిని పడితే వారిని రక్షించను, ఎవరిని పడితే వారి యొక్క శ్రమలు నేను తీసివేయను, ఎవరికి పడితే వారికి ఆశీర్వాదాలు ఇవ్వను, ఎవరికి పడితే వారికి దీవెనలు ఇవ్వను, ఎవరికి పడితే వారిని రక్షించను. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే నీతి స్వభావము కలిగి జీవిస్తారో వారిని మాత్రమే నేను వారి శ్రమలన్నింటిలోంచి నేను ఏం చేస్తాను? విడిపిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనకి చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా. నాకు కష్టం లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? చెప్పాలి, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్నారా? లేరు. నేను ఒక 2 వారాల క్రితం నేను చదివిన స్కూల్కి వెళ్ళాను. వెళ్తే అందులో ఒక 6వ తరగతి కుర్రాడు వచ్చి ఒక అమ్మాయిని కొట్టాడు. అయితే 9 వెళ్ళరా అని పిలిచాను.
అయితే తమ్ముడు వచ్చాడు. ఎరా తమ్ముడు, ఆ అమ్మాయిని ఎందుకు కొట్టవని అన్నాను. అదేం లేదన్నయ్య, నిన్న ఆ అమ్మాయి స్కూల్కి రాలేదన్నయ్య, అందుకే కొట్టాను అన్నాను. ఆ అమ్మాయి స్కూల్కి రాకపోతే నీకెందుకు రా అన్నాను. ఆడన్నాడు, ఆ అమ్మాయి నా లవర్ అన్యా అన్నాడు. ఏంటంటే ఆ అమ్మాయి అంటే ఆడికి కూడా బాధ ఉందా? ఆడికి కూడా బాధ ఉంది. వాడికి కూడా కష్టం ఉందా? వాడికి కూడా కష్టం ఉంది అమ్మా. అయితే ఈరోజు చిన్న వాళ్ళకే పెద్దవాళ్ళకే కష్టం ఉన్నాయా? చిన్న వాళ్ళకి కూడా కష్టం. ఇంకా చెప్పాలంటే అమ్మా, ఊహ తెలిసిన మనుషులు చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఏమున్నాయి? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, బలహీనతలు, ఒడిదుడుకులు, అనారోగ్యాలు, ఎవరికి చెప్పుకోలేని స్థితులు. అవునే కదా? అవును. మరి వాటన్నిటిలోంచి విడుదల పొందాలి అని అనుకుంటున్నామా? చాలా సార్లు ఏమని ప్రార్థన చేస్తున్నావు? దేవా నా కష్టాన్ని తీర్చే, దేవా నా కష్టాన్ని తీర్చే, దేవా నా కష్టాన్ని తీర్చే అని ప్రార్థన చేస్తున్నావు. దేవా నా శ్రమను తీర్చి, నా బలహీనతను తీర్చి, నాకున్న ప్రతి కష్టాన్ని తీర్చేసి నీవే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేయ్యా, మంచి దీవెన, మంచి కార్యంలో కుటుంబం పట్ల నడిపించేయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. అవునా కదా? మరి అట్టి విధంగా ప్రార్థన చేస్తున్న మనకి అమ్మా, నీతిగా బ్రతకడం అసాధ్యం అంటారా? చెప్పాలి. నీతిగా బ్రతకడం అసాధ్యం అంటారా? కాదు కదా. నీతిగా బ్రతకడం సాధ్యం కదా. అమ్మా, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావే అమ్మా, గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నావే, నీకున్న పనిని మానేసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నావే. ఆ ప్రార్థన చేసే బదులు నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టొచ్చు కదా, నీలో ఉన్న చెడుతనమును విసర్జించవచ్చు కదా, నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టొచ్చు కదా. అందుకే కదా దేవుని ప్రార్థన ఆలకించట్లేదు. అందుకే కదా దేవుని యొక్క మనవి ఆలకించట్లేదు. అందుకే కదా దేవుడిని కష్టాన్ని తీర్చట్లేదు. ఎందుకని? మనలో పాపం ఉందని, మనలో తప్పు ఉందని, మనలో పొరపాటు ఉందని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్న దోషాన్ని, మనలో ఉన్న తప్పులను, చెడుతనము, చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికితే, దేవుని దృష్టికి సరైన వారుగా మనం జీవిస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు కదా, దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు కదా. ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, ఇంకా పాపంలోనే జీవిస్తూ అమ్మా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పాపిగా ఉండి ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు, కన్నీటి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు, గంటల గంటల తరబడి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఎందుకని? మనలో పాపం ఉంది. మరి మనలో పాపం ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? దేవుడు కూడా అదే అంటున్నాడు, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయ, నీలో ఉన్న దోషాన్ని, నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న కుళ్ళును, కుతంత్రాలను, ద్వేషాలను, పగలను, ప్రతీకారాలను వీటన్నిటినీ వదిలివేసి, వీటన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థన చేయలేని నేను నీ ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. మరి ఈరోజు మరి మన యొక్క పాపాన్ని, చెడుతనమును, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేద్దామా? అలా ప్రార్థన చేస్తేనే దేవుడు మన యొక్క మొర వింటాడు, మనకు ప్రార్థన వింటాడు. అటువంటి వారిగా మనం లేకపోతే, అంటే పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసేవారిగా లేకపోతే దేవుడు మన మొర ఆలకించడు. మన కష్టాలు అలాగే ఉంటాయి, మన శ్రమలు అలాగే ఉంటాయి, మన ఇబ్బందులు అలాగే ఉంటాయి, మన దోషాలు అన్నీ అలాగే ఉంటాయి. మనకేది పోదాం, మనం ఎంత ప్రార్థన చేసినా పోదాం. ఎందుకని? మనలో ఇంకా ఏముంది? తప్పు. మనం ఇంకా దేవుని దృష్టికి అనుకూలంగా బతకట్లేదు, దేవుని దృష్టికి సరైన వారికి జీవించట్లేదు. మరి దేవుని దృష్టికి సరైన వారికి ఎలా జీవించాలి? దేవుని దృష్టికి సరైన వారికి మనం ఎలా బ్రతకాలి? ఏమీ లేదండి. ఆయన వాక్యం చెప్పింది చెప్పినట్టుగా చేస్తాం చాలు. ఏం చేస్తే చాలు? ఆయన వాక్యం చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చాలు. ఆయన వాక్యం ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని చెప్పింది. మరి ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు కదా. మరి ఆయన వాక్యాన్ని విడిచిపెట్టిన వారమే కదా, ఆయన దృష్టికి అనుకూలంగా బ్రతకలేని వారమే కదా. మరి అలాగైతే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు కదా. ఖచ్చితంగా ఆలకించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు చెప్పాడు, నీలో పాపం ఉంటే నీ ప్రార్థన
నేను వినను. నీలో పాపం ఉంటే నీ కష్టాన్ని నేను తీర్చను, నీ యొక్క శ్రమల నుంచి నేను నడిపించను, నీ ప్రమాదాల నుంచి నేను రక్షించను. ఎందుకనంటే నేను అనేక సార్లు చెప్పాను ఏమని, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతుకు, నా వాక్యానుసారంగా జీవించు, నా వాక్యానుసారంగా బ్రతుకు, నా వాక్యానుసారంగా ప్రవర్తించు అని అనేక సార్లు చెప్పాను. నువ్వు వినలేదు కదా, నువ్వు అనుసరించలేదు కదా, నువ్వు పాటించలేదు కదా, అందుకని నేను నీ ప్రార్థన వినను అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే, మనకున్న ప్రతి కష్టాన్ని తీర్చాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? ఏమీ లేదండి, మనము నీతిగా బ్రతకడం మాత్రమే, నీతిగా జీవించడం మాత్రమే. మరి నీతిగా ఎలా జీవించాలి? ఏమీ లేదు, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికితే చాలు, దేవుని దృష్టికి సరైన వారుగా జీవిస్తే చాలు. మరి సరైన వారు ఎలా జీవించాలి? అదేమీ లేదు, కేవలము దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో, మన చేతుల్లో ఉన్న ఈ 66 పుస్తకాల గ్రంథం ఏదైతే చెప్తూ ఉందో దాని ప్రకారం మనం బ్రతికితే చాలు, దాని ప్రకారం మనం జీవిస్తే చాలు, దాని ప్రకారం మనం నడిస్తే ప్రవర్తిస్తే చాలు. ఆయనే మనతో ఉండి మనం ప్రార్థన అన్నీ కూడా ఆలకించి, మన ప్రార్థన అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చి, మనకున్న ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి సమస్య నుంచి ఆయనే మనల్ని విడిపించి, ఆయనే మనతో ఉండి మన యొక్క జీవితాలను ముందుకు నడిపించేవాడుగా ఉంటారు. అలాగ లేకపోతే, ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే, నీతిమంతులుగా జీవించకపోతే, ఆయన దృష్టిలో అనుకూలంగా మనం బ్రతకకపోతే, ఆయన దృష్టిలో సరైన వారుగా మనం జీవించకపోతే, అమ్మా మనకంటే నీచులు, నికృష్టులు, పరమదరిద్రులు ఇంకెవరో ఉండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముగిస్తూ చెప్తూ ఉన్నాను, ఈరోజు నీతిగా బ్రతికిన వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. నీతిగా జీవించిన వారినే దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. కాబట్టి నీతిగా బ్రతుకుదామా వద్దా ఆలోచన చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం నేను ఒక సలహా ఇస్తాను. ఏటా సలహా అంటే, ఏమీ లేదమ్మా, నీతిగా బ్రతుకుదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. నీతిగా బ్రతుకుదాం, దేవుడిచ్చే రక్షణను పొందుకుందాం. నీతిగా బ్రతుకుదాం, ఆయన ఇచ్చే ఆ యొక్క సమాధానమును పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. ఆమేన్. శ్రద్ధ గోపికతన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకలే మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.